హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. నేను రోజు నా భర్తకు తినే అన్నంలో విషం కలిపి పెట్టేదాన్ని. ఎందుకంటే నా భర్త అది తిని అనారోగ్యంతో చనిపోతే నేను నా ప్రేమికుణ్ణి పెళ్లి చేసుకోవచ్చని. ఒకరోజు నా భర్తకు రక్తపు వాంతులై అతను చనిపోయాడు. కొద్ది రోజులు నేను బాధతో ఉన్నట్లు నటించాను. చివరికి నేను ప్రేమించిన అతన్ని పెళ్లి చేసుకునే సమయం వచ్చేసరికి నేను అనారోగ్యానికి గురయ్యాను. అప్పుడే మా అమ్మ నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ డాక్టర్ మా అమ్మను బయటికి పంపించేసి నాతో చెప్పిన విషయాన్ని వినగానే నా గుండె పగిలిపోయింది. ఎందుకంటే నా పేరు హేమ. అమ్మ నాన్న నన్ను ఎంతగానో ప్రేమించేవాళ్ళు. నేను వాళ్ళకొక్కగానొక్క కూతుర్ని. నేను వాళ్ళ ప్రేమకు చాలా గర్వపడేదాన్ని. ఎందుకంటే ఈ ప్రపంచంలో నన్ను ఇంతగా ప్రేమించే తల్లిదండ్రులు దొరకరని. నేను జీవించటానికి నా తల్లిదండ్రుల ప్రేమ చాలనిపించేది. ఒకరోజు అనుకోకుండగా మా పక్కింట్లో ఉండే నా స్నేహితురాలు వరలక్ష్మి, మనం జీవించటానికి తల్లిదండ్రుల ప్రేమే కాకుండగా ఒక ఆడదానికి జీవితం సంపూర్ణం కావటానికి ఇంకొక ప్రేమ కూడా అవసరం ఉంటుందని నాకు నమ్మకం కలిగించింది. తన మాట విని నేను చాలాసేపు నవ్వుకున్నాను. నేను నవ్వడం తనకు చాలా బాధ అనిపించింది. తను తన దగ్గర ఉండే ఉంగరాన్ని, మొబైల్ని చూపిస్తూ ఇవే కాకుండగా ఇంకా ఎన్నో గిఫ్ట్స్ నాకొచ్చాయి అంటూ తన దగ్గర ఉన్న విలువైన వస్తువులను చూపించింది. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. నేను ఎంతో ఆసక్తిగా తన వస్తువులను చూస్తూ ఉన్నాను. నాకు తన వస్తువులను చూస్తుంటే ఈర్ష్య పుట్టింది. తనేమీ అంత అందమైన అమ్మాయి కాదు, కానీ తన దగ్గర ఎంతో విలువైన వస్తువులు ఉన్నాయి. నేను తనకంటే అందంగా ఉంటాను. అందుకే నాకు తన మీద కోపంతో పాటు ఈర్ష్య కలిగింది. తర్వాత కొద్ది రోజులకి మధ్యాహ్నం నేను కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చి నాకు డాష్ ఇచ్చాడు. వాడిని చూసి నాకు చాలా కోపం వచ్చేసింది. నేను కోపంగా అతడి వైపు చూశాను. అతడు నా ముందు నుండి వెళ్తూ ఇలా చెప్పాడు, నువ్వు రోజు కాలేజ్ నుంచి వస్తున్నప్పుడు నేను నిన్ను డాబా మీది నుంచి చూసేవాడినని చెప్పటం మొదలుపెట్టాడు. వాడేం చెప్పాడో నాకు అర్థం కాక కోపంగా చూస్తూ నా వైపు ఎందుకు చూస్తున్నావని అడిగాను. నా ప్రశ్నకతను నవ్వి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. ఆ అబ్బాయి మాటలు విని నా తలపై పిడుగు పడ్డట్టయింది. వాడికెంత ధైర్యం నన్ను నడి రోడ్డు పైన ఆపి నాతో ఇలా మాట్లాడడానికి? నాకు వాడి గురించి అసలేమీ తెలియదు. నేను నా జీవితంలో మొదటిసారిగా అతన్ని చూశాను. అతన్ని ఎలా ప్రేమిస్తానని అనుకున్నాడు? నేనక్కడ నిశ్శబ్దంగా నిలబడిపోయాను. దానిని ఆసరాగా తీసుకొని అతడు నా బ్యాగ్లో ఒక పేపర్ పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి నేను అక్కడి నుంచి ఇంటికి వచ్చేశాను. నేను ఇంటికి వచ్చి కూడా చాలా కంగారుగా ఉన్నాను. నా మదిలో నా స్నేహితురాలు వరలక్ష్మి చేతిలో ఉన్న బహుమతులు గుర్తొచ్చాయి. నా మనసులో తెలియని భావాలేవో మొదలవుతున్నాయి. నేను చాలాసేపు అతని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. నా మనసు బలహీనపడి ఆ సమయంలో అతనిచ్చిన నెంబర్కి ఫోన్ చేశాను. అతను నా ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నట్టు ఉన్నాడు. వెంటనే నా ఫోన్ లిఫ్ట్ చేశాడు. అతని పేరు రాజు. అతను నాకు చాలా విలువైన బహుమతులను ఇచ్చాడు. అంతేకాకుండా రోజుకి ఎన్నోసార్లు తన ప్రేమను నాకు వ్యక్తపరిచేవాడు. అతన్ని ప్రేమించకుండగా నన్ను నేను ఆపుకోలేకపోయాను. మేము రాత్రంతా మేలుకొని ఒకరితో ఒకరం మాట్లాడుకునే వాళ్ళం. రోజు రోజుకి నాలో పెరిగే అశ్రద్ధ, నాలో మార్పును గుర్తించిన మా అమ్మ నన్ను అనుమానపు చూపులతో చూసేది. నేను చాలాసేపు అమ్మ కళ్ళల్లో చూడలేకపోయేదాన్ని. అందుకే నా చూపు అటు ఇటు మరల్చేదాన్ని. ఎందుకంటే నేను అతని ప్రేమలో గుడ్డిదాన్నైపోయాను. ఏది కూడా ఆలోచించే పరిస్థితులలో నేను లేను. ఇప్పుడు అతను నన్ను ఒంటరిగా కలవాలి అనుకుంటున్నాడు. కానీ అతన్ని ఒంటరిగా కలిసే ధైర్యం నాలో లేదు. ఒకరోజు వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో లేరని నన్ను ఇంటికి ఆహ్వానించాడు. నేను మొదట నిరాకరించాను. కానీ నన్ను నేను సముదాయించుకొని కలుద్దామని నిశ్చయించుకున్నాను. నేను వరలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని అమ్మకు అబద్ధం చెప్పి మనసులో భయంగా వాళ్ళ ఇంటికి చేరుకున్నాను. వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ లేరు. వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు. అతను తన రూంలోకి నన్ను తీసుకొని వెళ్ళాడు. నాకు ఏదో తప్పు జరగబోతుందని భయం వేసింది. మేము కూర్చొని మాట్లాడుతుండగానే రాజు నాకు దగ్గరగా వచ్చి నా చెయ్యి పట్టుకున్నాడు. నేను ఇది కరెక్ట్ కాదు, పెళ్లికి ముందే ఇదంతా చేయటం సరికాదని వ్యతిరేకించాను. కానీ ఇదంతా వినిపించుకోకుండగా రాజు నాపై బలవంతం చెయ్యబోతుండగా
అదే సమయంలో వాళ్ళ నాన్నగారు పిలిచిన శబ్దం వచ్చింది. నేను వెంటనే లేచి పక్కన దాక్కున్నాను. బహుశా వాళ్ళ అమ్మా నాన్న పని ముగించుకొని ఇంటికి వచ్చి ఉంటారు. సడన్గా వాళ్ళు రావటంతో రాజు భయపడి నన్ను కటన్ వెనకాల దాచి అతడు బయటికి వెళ్ళాడు. రాజు తన తల్లిదండ్రులతో కలిసి వాళ్ళ గదికి వెళ్ళటం చూసి నేను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బయటికి వచ్చాను. నా గుండె వేగంగా కొట్టుకోవటం ప్రారంభించింది. ఇంటికి రాగానే త్వరగా నేను నా గదిలోకి వెళ్ళి డోర్ని లాక్ చేసుకొని నాకు జరిగిందంతా గుర్తు చేసుకుంటుంటే నా గుండెల్లో విచిత్రమైన జలధరింపు మొదలయ్యింది. ఇప్పుడు నాకు రాజు అంటే మరింత పిచ్చి పెరిగింది. క్రమంగా నాకు చదువుపై ఆసక్తి తగ్గడం మొదలయ్యింది. ఆ రోజుల్లో మా అమ్మా నాన్నలు నాకు వేరే చోట సంబంధం ఖరారు చేసుకొని వచ్చారు. నా తల్లిదండ్రులు నా ఇష్టాన్ని తెలుసుకోకుండా గాని నా కోసం ఒక అబ్బాయిని వెతికారు. నాకు కాబోయే భర్త చాలా పెద్ద కంపెనీలో ఒక మంచి పొజిషన్లో జాబ్ చేస్తున్నాడు. అతడు నాకంటే దాదాపు 10 లేదా 11 సంవత్సరాలు పెద్దవాడు. కానీ లాభదాయకమైన ఉద్యోగం కోసం అత్యాశపడిన నా తల్లిదండ్రులు బలవంతంగా ఒప్పుకోవాల్సి వచ్చింది. అతడు నాకసలు సరిపోడు. అతడు నాకంటే వయసులో పెద్దవాడు మాత్రమే కాదు, చూడటానికి కూడా చాలా మామూలుగా ఉన్నాడు. అకస్మాత్తుగా ఏర్పడిన ఈ బంధం గురించి నేను మొదట తెలుసుకున్నప్పుడే నేను ఇంట్లో మొత్తం కోలాహలం సృష్టించాను. నేను నా తల్లిదండ్రుల నిర్ణయాన్ని స్పష్టంగా తిరస్కరించాను. దీంతో మా అమ్మ నన్ను చాలా తిట్టింది. నీ తల్లిదండ్రులు కోరుకున్న చోటే నీ పెళ్లి జరుగుతుందని చెప్పటం ప్రారంభించింది. ఒకవేళ ఈ సంబంధాన్ని తిరస్కరిస్తే నువ్వు చనిపోయిన నీ తల్లిదండ్రుల ముఖాన్ని చూడాల్సి వస్తుంది అని బెదిరించటంతో మా అమ్మ మాటలు విని నేను సైలెంట్ అయిపోయాను. నేను నా ప్రేమికుడితో అన్ని సంబంధాలను కూడా ముగించుకున్నాను. కొన్ని రోజుల తర్వాత నా పెళ్లి జరిగింది. విరిగిన మనసుతో నేను నా భర్త ఇంట్లోకి అడుగుపెట్టాను. నా భర్త ఇల్లు చాలా పెద్దది. అతని తల్లిదండ్రులు కూడా నాపై చాలా ప్రేమను కురిపించేవారు. కానీ ఇవన్నీ పొందిన తర్వాత కూడా నా హృదయంలో సంతోషంగా లేదు. నేనింకా నా ప్రియుడి నుంచి విడిపోయిన షాక్లోనే ఉన్నాను. నా భర్త నా అలాంటి అందమైన అమ్మాయిని భార్యగా పొందినందుకు అతడు చాలా సంతోషంగా ఉన్నాడు. అతను నన్నెప్పుడూ సంతోషంగా ఉంచటానికి ప్రయత్నించాడు. కానీ నేను నా భర్త రూపాన్ని అసహించుకోవటం మొదలుపెట్టాను. నేను ప్రతి సమయంలో అతని ప్రయత్నాలు విఫలం చేసేదాన్ని మరియు నేను గదికే పరిమితమై ఉండేదాన్ని. ఆయన నాకంటే వయసులో పెద్దవాడే, కానీ నా భర్తకు చాలా త్వరగా కోపం వచ్చేది. ఈ రోజుల్లో నేను ఇది గ్రహించాను. నా భర్త ఇష్టానికి విరుద్ధంగా ఏదైనా జరిగితే ఇల్లు మొత్తం తలకిందులు చేసేవాడు. నా భర్త కోపాన్ని చూసి నేను చాలా భయపడేదాన్ని. కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నప్పుడు కన్నీళ్లు పెట్టుకొని నా పాత ప్రేమను గుర్తు చేసుకొని ఏడ్చేదాన్ని. ఒకవేళ అతడు నా జీవితంలో ఉండి ఉంటే బాగుండు అని నేను కోరుకునేదాన్ని. మా అత్తగారు చాలా మంచి స్త్రీ. నా భర్త నన్ను తిట్టిన తర్వాత ఆమె నన్ను ఓదార్చేది. కొన్నిసార్లు తన కొడుకు చేసిన తప్పుడు చర్యలకు నాకు క్షమాపణలు కూడా చెప్పేది. మా అత్తగారి అంత పెద్ద మనసును చూసి, ఆమె ప్రేమను చూసి ఆశ్చర్యపోయేదాన్ని. అలాగే నా భర్త కోపాన్ని కూడా నేను మర్చిపోయేదాన్ని. ఇక మా మధ్య ఎలాంటి ద్వేషాలు లేవన్నట్టుగా నేను నా భర్తకు సేవ చేయటం ప్రారంభించేదాన్ని. కానీ ఇప్పుడు నా భర్త ప్రవర్తనలో హెచ్చు తగ్గులతో నేను విసిగిపోయాను. కొన్నిసార్లు అతను నా పట్ల చాలా దయగా ఉంటాడు. ఈ లోకంలో అందరికంటే నన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నట్లు వ్యవహరించేవారు. చిన్న చిన్న విషయాలకు కూడా కోపంగా ఉంటూ కొన్నిసార్లు ఏదీ అంగీకరించేవాడు కాదు. ఒకరోజు మా అత్తయ్య మరియు మా అమ్మగారిద్దరూ దగ్గరి బంధువుల పెళ్లికి వెళ్ళారు. నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. నా భర్త కోపంగా ఇంటికి వచ్చాడు. అతని వైఖరి చూసి నా ప్రాణం పోయినంత పనయ్యింది. కిచెన్లో పని పూర్తి చెయ్యాలనే సాకుతో నేను అనవసరంగా కిచెన్లోకి వెళ్ళాను. నేను అనవసరమైన పనులు చేయటం చూసిన నా భర్తకు కోపం మరింత పెరిగింది. అతడొచ్చి నా వెనక నిలబడి వెటకారంగా నా వైపు చూస్తూ ఇలా అన్నాడు, నేనింటికి వచ్చి ఎంతసేపు అయింది? నన్ను టీ లేదా నీళ్లు తాగుతారని అడగటానికి నీకు సమయం కూడా దొరకలేదా? అనటంతో నేను వణుకుతూ నా భర్త వైపు చూడ్డం మొదలుపెట్టాను. మళ్ళీ నేను అదే వణుకుతున్న మాటలతో నేను మీకిప్పుడే టీ తెస్తానని చెప్పాను. నా మాట విని అతడు వంటగదిలో నుండి బయటికి వెళ్ళాడు. నేను వేడివేడి టీని నా భర్త ముందు ఉంచటం ప్రారంభించగానే అతడు కోపంగా నా వైపు చూసి
ఆపై అతడు టీని ఒక్కసారిగా తాగిన తర్వాత ఆ టీ కప్పును నా వైపు విసిరి నాపై అరవటం ప్రారంభించాడు. ఏంటి ఈ టీ ఇంత దరిద్రంగా పెట్టావు? నా భర్త విసిరిన ఆ వేడి టీ వచ్చి నా చేతి మీద పడి బాగా కాలిపోయింది. నా నోటిలో నుంచి అరుపు శబ్దం బయటికి వచ్చింది. నేను పగిలిన కప్పు ముక్కలను వంటగదిలోకి తీసుకెళ్ళి అక్కడ నిలబడి నా రాతను తలుచుకుంటూ నేను కన్నీళ్లు పెట్టుకోవటం ప్రారంభించాను. మరియు కాలిన చోట నా చెయ్యి మంటగా అనిపించటం ప్రారంభించింది. నా భర్త కూడా లేచి నా వెనకాలే వచ్చాడు. బహుశా అతడు నన్ను తినమని అడగటానికి వచ్చాడు అనుకుంటాను. అప్పుడు అకస్మాత్తుగా నా భర్త కళ్ళు కాలిన నా చేతిపైన పడ్డాయి. అప్పుడు ఆయన అన్నీ మరిచిపోయి నన్ను క్షమించు అని ఇలా చెప్పటం ప్రారంభించాడు. నేను అతన్ని క్షమించినా క్షమించకపోయినా నాకు పెద్ద తేడా అనిపించదు. నిజానికి నా మనసు ఇలా కోరుకునేది, నా భర్త నుంచి దూరంగా ఎక్కడికైనా పారిపోవాలని. కానీ నేను అలా చేయలేను. అందుకే నాలో నేను కన్నీళ్లు కార్చటం మొదలుపెట్టాను. ఇలా నా పెళ్ళై 5 నెలలు నిదానంగా గడిచిపోయాయి. నా భర్త ఇలా 2 విధాలుగా ప్రవర్తించటం మరియు ఆయన స్వభావం గురించి నేను ఆందోళన చెందుతున్నాను. ఒకరోజు అకస్మాత్తుగా మా అమ్మ అనారోగ్యానికి గురయ్యింది. మా అత్తగారి నుండి అనుమతి తీసుకొని మా పుట్టింటికి వచ్చాను. పెళ్ళైన తర్వాత మా అమ్మా నాన్నల ఇంటికి వెళ్ళే అవకాశం నాకు చాలా అరుదుగా దొరికేది. నేను మా అత్త మామల ఇంటి నుంచి నా పుట్టింటికి వచ్చినప్పుడంతా నా భర్త కూడా నాతో వచ్చేవాడు. కానీ ఈరోజు నేను ఒంటరిగా వచ్చాను మరియు మా అమ్మతో కొన్ని రోజులు ఉండాలనేదే నా ఉద్దేశం. నేను ఇంటికి రావటం చూసి మా అమ్మ చాలా సంతోషించింది. నన్ను చూడగానే మా అమ్మకు సగం జబ్బు తగ్గిపోయింది. నేను కూడా మా ఇంటిని మరియు అమ్మా నాన్నలని చూసి చాలా సంతోషించాను. కానీ రాత్రి ఇంటి డాబా మీదికి రాగానే ఒక్కసారిగా నా పాత ప్రేమ గుర్తుకు వచ్చింది. నా భర్త కోపాన్ని గుర్తు చేసుకొని నేను ఏడవటం ప్రారంభించాను. అప్పుడే నాకు నా ప్రియుడైన రాజు ప్రేమపూర్వకంగా నాతో మాట్లాడే మాటలు గుర్తొచ్చి అతన్ని గురించి ఆలోచించటం మొదలుపెట్టాను. అతని గురించి ఆలోచిస్తూ ఎంత రాత్రి గడిచిందో నాకు తెలియలేదు. నేను నిద్రపోవటానికి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి నాకు తరచుగా గుర్తుకు రావటం మొదలయ్యింది మరియు నేను చాలా గంటలు అతని జ్ఞాపకాలలో గడిపాను. ఒకరోజు రాత్రి విచిత్రమైన సంఘటన జరిగింది. నేను మా ఇంటి మేడ మీద కూర్చున్నప్పుడు ఎవరో ఒక పెద్ద రాయిని నా వైపు విసరటం చూసి నేను భయపడ్డాను మరియు అక్కడ ఇక్కడ చుట్టుపక్కల చూడటం మొదలుపెట్టాను. 2-3 ఇళ్ల పైకప్పుని చూశాను. పెళ్లికి ముందు నుంచే నాకు ఆ అబ్బాయితో ఎఫ్ఐఆర్ ఉంది. అతడే ఆ అబ్బాయి. రాజు నా ముందు నిలబడి ఉన్నాడు. నేను అతన్ని గుర్తించాను. చాలా రోజుల తర్వాత నా ముందుకు వచ్చిన అతన్ని చూడగానే నా ముఖంలో చిరునవ్వు వచ్చింది. తను కూడా దూరం నుంచి నన్ను చూస్తూనే ఉన్నాడు. అతడి చూపులో నాపై ప్రేమ కనిపించింది. ఆ రోజు తర్వాత మా ఇద్దరికీ మళ్ళీ పరిచయం ఏర్పడింది. అతను నాపై కంప్లైంట్ చేయటం ప్రారంభించాడు. నువ్వు నాతో ప్రేమలో ఉన్నావని ఎందుకు చెప్పలేకపోయావు? నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి వేరే వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అన్న అతని ప్రశ్నలకు నేను ఇలా సమాధానం చెప్పాను. నా తల్లిదండ్రులకు మనిద్దరి మధ్య ఉన్న సంబంధంపై అనుమానం వచ్చింది. అందుకే వాళ్ళు నాతో బలవంతంగా ఈ పెళ్లి చేసుకునేలా చేశారు. అతడు నా మాటల్ని నమ్మేశాడు. అందుకే అతనికి ఇంకేమీ చెప్పలేదు. మేమిద్దరం ఒకరితో ఒకరం చాలా గంటలు మాట్లాడుకునే వాళ్ళం, లేదా మా ఇంటి పైకప్పు నుండి ఒకరినొకరం చూసుకునే వాళ్ళం. పెళ్ళైనప్పటి నుంచి నేను చాలా సైలెంట్గా ముభావంగా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు మళ్ళీ నేను సంతోషంగా ఉండటం చూసి మా అమ్మ కూడా చాలా సంతోషంగా ఉంది. సడన్గా ఒకరోజు నా పట్ల మా అమ్మ వ్యవహారం పూర్తిగా మారిపోయింది. బహుశా మా అమ్మకు మా ఇద్దరి గురించి తెలిసినట్టుంది. నేను నా బాయ్ ఫ్రెండ్తో రహస్యంగా మాట్లాడటం, కలవటంపై మా అమ్మకు నా మీద అనుమానం వచ్చింది. సడన్గా ఒకరోజు మా అమ్మ నాతో ఇలా చెప్పింది, నువ్వు మీ అత్తగారింటికి తిరిగి వెళ్ళు. నీ భర్త నీ కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. నా బాయ్ ఫ్రెండ్ని కలిసిన తర్వాత పూర్తిగా నా భర్తను మర్చిపోయాను. కానీ అమ్మ నా భర్త గురించి గుర్తు చేయటంతో ఇది ఆలోచించి నా గొంతులో వెలక్కాయ పడ్డట్టు అయ్యింది. మా అమ్మ నన్ను చాలా బలవంతం చేయటం వల్ల నేను అయిష్టంగానే మా అత్తామామల ఇంటికి వచ్చాను. కానీ నా హృదయం ఇంకా నా ప్రేమికుడి కోసమే తహతహలాడుతుంది.
నేను మా అత్తమామల ఇంటికి వచ్చాను, కానీ ఇప్పుడు అతని నుండి నాకు తరచుగా కాల్స్ రావటం మొదలయ్యాయి. ఒక్కొక్కసారి అతడు నా భర్త ఇంట్లో ఉన్నప్పుడే నాకు కాల్ చేసేవాడు. దీంతో నా భర్త అనుమానపు చూపుతో నా వైపు చూసేవాడు. నేను నా భర్తకు భయపడి నా ప్రియుడితో, దయచేసి నువ్వెప్పుడంటే అప్పుడు నాకు కాల్ చెయ్యొద్దు అని చెప్పాను. కానీ నేను నిరాకరించిన తర్వాత కూడా అతను నాకు రోజంతా ఫోన్ చేసేవాడు. ఆ రోజు రాత్రి నా భర్త ఇంటికి త్వరగా వచ్చేశాడు. నేను కూడా నిద్రపోవటానికి సిద్ధమవుతున్నాను. అప్పుడే నా మొబైల్ మోగింది. అప్పుడు నా భర్త నా వైపు కోపంగా చూస్తూ ఇలా అడిగాడు, ఇంత రాత్రిపూట ఎవరు కాల్ చేశారు? నేను భయపడుతూనే మా అమ్మ కాల్ చేసింది అని చెప్పాను. నేను చెప్పిన తర్వాత కూడా అతని కళ్ళల్లో నా పట్ల సందేహం అలాగే ఉంది. ఒకరోజు నేను నా బాయ్ ఫ్రెండ్తో ఇక ముందెప్పుడూ నాకు ఫోన్ చెయ్యొద్దు అని కఠినంగా మాట్లాడి ఫోన్ కట్ చేశాను. బహుశా నేను తనని తీవ్రంగా తిరస్కరించటం అతనికి నచ్చినట్టు లేదు. ఆపై అతను నన్ను బ్లాక్మెయిల్ చేయటం ప్రారంభించాడు. నువ్వు నీ భర్తను వదిలేసి నన్ను పెళ్లి చేసుకో. ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుంటే నేను నీ గురించి నిజాలన్నీ నీ భర్తకు చెప్పేస్తాను అన్న అతని బెదిరింపులు విన్న తర్వాత నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే నా భర్తకు ముందు నుంచే కోపం చాలా ఎక్కువ. మరియు నా ఈ చర్యల గురించి నా భర్తకు తెలిస్తే అతడు నన్ను ప్రాణాలతో ఉంచడు. ఏం జరుగుతుందో అనే భయంతో పగలు రాత్రి భయంగా గడపటం మొదలుపెట్టాను. ఒకవేళ నా ఈ నిజం నా భర్తకు తెలిస్తే నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తాడు, లేదా నా ప్రాణం తీసేస్తాడు. నా ప్రేమికుడి నుండి నాకు నిరంతరంగా కాల్స్ వస్తూనే ఉన్నాయి. అతను నా భర్తను వదిలించుకోవటానికి నాకు వివిధ మార్గాలను చెబుతూ ఉండేవాడు. కొన్నిసార్లు నా హృదయం కోరుకునేది నా ప్రేమికుడు సూచించిన రెమెడీస్ని పాటించి నా భర్తను వదిలించుకోవాలి అని. ఒక్కొక్కసారి ఇదంతా తప్పని భావించి దాని పర్యావసానాల గురించి ఆలోచించి నేను భయపడేదాన్ని. అందుకే నేను చెడ్డ పనుల నుంచి దూరంగా ఉండేదాన్ని. ఒకరోజు అనుకోకుండగా నా పాత ప్రేమికుడు మా అత్తగారింటికి వచ్చాడు. అతను నాకు ముందే ఫోన్ చేసి, నేను మీ అత్తగారి ఇంటి ఎదురుగా నిలబడి ఉన్నాను, నువ్వు 5 నిమిషాల్లో వచ్చి నన్ను కలవకపోతే నేను మీ ఇంట్లోకి వచ్చేస్తాను అని నన్ను బెదిరించాడు. నేను ఆ బెదిరింపులకు భయపడిపోయి అతన్ని కలవటానికి వెళ్ళిపోయాను. నా ఆందోళన చూసి అతను నవ్వుకున్నాడు. అతని నవ్వు చూసి నా మతిపోయింది. అతను ఒక మందుల బాటిల్ ఇచ్చాడు. దాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. దీనిలో ఏముంది అని ఆలోచిస్తున్నాను. అప్పుడు అతను, ఇందులో ఉండే మందును రోజు కొంత కలిపి నీ భర్తకు ఇవ్వు. అతను రాత్రంతా పడుకుంటూ ఉంటాడు. మనిద్దరం ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. మనకెలాంటి ఇబ్బంది ఉండదు. అతనికి మన మీద ఎలాంటి అనుమానము రాదు అన్నాడు. నేను ఆ మందులు తీసుకొని ఇంటికి వచ్చేశాను. అతను చెప్పినట్టుగానే ఆ మందును రోజు కొద్దిగా మా ఆయన తినే భోజనంలో కలిపి ఆయనకు తినిపించేదాన్ని. కానీ నాకు నిజంగా తెలియదు ఇది ప్రాణాలు తీసే మందని. ఇది కొద్దిగా నా భర్తను లోపల నుంచి చంపేస్తుంది. రోజుకి నా భర్త అనారోగ్యం పాలవుతున్నారు. ఆయన ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. కళ్ళు బాగా లోపలికి వెళ్ళిపోయి గుంతలుగా ఏర్పడ్డాయి. మా అత్తయ్య బాగా బాధపడేవారు. నేను ఆయనను చూసినప్పుడు ఇదంతా నేను తినిపించే మందు వల్ల అయితే కాదు కదా అనిపించేది. 1 నెల తర్వాత అనుకోకుండగా ఒకరోజు నా భర్త చనిపోయాడు. నా భర్త చావు వల్ల నాకు పూర్తిగా అర్థమైపోయింది. నేను ఆయనకు కలిపి ఇచ్చిన మందు చివరికి ఆయన ప్రాణాలు తీసింది అని. మొదట నాపై నాకు చాలా అసహ్యం వేసింది. కానీ నా భుజాలపై నుండి భారం తీరినట్లుగా అనిపించింది. మా అమ్మా నాన్నలు కొద్ది రోజులకి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. కొంత సమయం తర్వాత వాళ్ళు నా 2వ వివాహాన్ని నిశ్చయించారు. నేను ఈసారి మా అమ్మా నాన్న వాళ్ళ నిర్ణయంపై ఎటువంటి భేదాభిప్రాయాన్ని చూపలేదు. ఎందుకంటే వాళ్ళు ఈసారి నా పెళ్లిని నేను ప్రేమించిన వ్యక్తితోనే నిర్ణయించారు. నా పెళ్లికి ఇంకా కొద్ది రోజులు ఉంది అనగానే అనుకోకుండగా నా ఆరోగ్యం బాగా దెబ్బతినింది. నా తల బాగా తిరుగుతున్నట్లుగా అనిపించింది. నా పరిస్థితి చూసి మా అమ్మ చాలా ఆందోళన చెందింది. ఆమె నన్ను బలవంతంగా హాస్పిటల్కి తీసుకెళ్ళింది. నేను హాస్పిటల్కి వెళ్ళాక నా ప్రాణం పోయినంత పని అయ్యింది. నేను విన్న ఆ వార్త నన్ను చాలా ఆందోళనకు గురి చేసింది. నేను గర్భవతిని అనే విషయం నాకు తెలిసింది.
నన్ను చెకప్ చేసే డాక్టర్ ఇంకెవరో కాదు, నా భర్త స్నేహితుడు. అతడు నాకు బాగా తెలుసు. ఆయన మా పెళ్లిలో కూడా వచ్చారు. నా భర్తతో కూడా కలిసి ఇంటికి 2-3 సార్లు వచ్చారు. అతని చూపులు చూసి నాలో ఆందోళన మరింత పెరిగిపోయింది. అతను చెప్పిన మాటలు విని నా నెత్తి మీద పిడుగు పడ్డట్టు అయింది. ఆందోళన చెందే నా ముఖాన్ని చూసి నా భర్త స్నేహితుడు, బహుశా మీరు సంతోషంగా లేరనుకుంటా, ఈ వార్త విని అన్నాడు. నేనదేం లేదు అని తల ఊపాను. తరువాత అతను, నాకంతా తెలుసు, నా స్నేహితుణ్ణి మీరే చంపారు అన్నాడు. అతను ఎంతో నమ్మకంగా ఆ మాటను అన్నాడు. నేను చాలా ఆందోళనతో, మీరెలా నా మీద ఇంతటి అపనిందలు వేస్తారు అన్నాను. నేను మీపై అపనింద వేయటం లేదు, ఇది నిజం. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నా స్నేహితుడు తను మరణించటానికి కొద్దిగా రోజుల ముందు నా దగ్గరికి వచ్చాడు. నేను అతనికి అన్ని రకాల పరీక్షలు చేసి రిపోర్ట్ చూసిన తర్వాతే నేను అతనితో చెప్పాను, నీకు ఎవరో కావాలని విషపూరితమైన మందులు ఇస్తున్నారు అని. ఇది నేరుగా నీ గుండెను ప్రభావితం చేస్తుంది. ఏదో ఒకరోజు అకస్మాత్తుగా నువ్వు చనిపోయే అవకాశం ఉందని కూడా చెప్పాను. నేను చెప్పిన దానికి అతడు నన్ను ఎగతాళి చేశాడు. కానీ అతడు రెండవసారి నా దగ్గరికి వచ్చినప్పుడు అతడి పరిస్థితి మరింత దిగజారిపోయింది. నడవటానికి తడబడుతున్న నా స్నేహితుణ్ణి పట్టుకొని నేను ఇలా అడిగాను, ఏంటి సంగతి? నీ ఆరోగ్యం మరీ ఇంతలా ఎందుకు దిగజారుతుంది? అప్పుడతడు, అవును, నువ్వు నాకు నిజమే చెప్పావు. నాకు ఎవరో స్లో పాయిజన్ ఇస్తున్నారు అని. అది ఇచ్చేది ఎవరో కాదు, నా భార్య అని చెప్పాడు. నేను నా భార్యను చాలా ప్రేమిస్తున్నాను, కానీ ఆమె నా ప్రేమను మరియు నమ్మకాన్ని దెబ్బతీసింది. నా స్నేహితుడు చెప్పింది విని నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు నేను అతన్ని, నీ భార్య ఇలా ఎందుకు చేస్తుందని అడిగాను. ఎందుకంటే నా భార్యకు వేరొకరితో అక్రమ సంబంధం కలిగి ఉందని చెప్పాడు. ఇదంతా చూసి అతను మానసికంగా చాలా కృంగిపోయాడు. అప్పుడు అతను జీవించటం కంటే మరణించటమే ఉత్తమంగా భావించాడు. నేను చేసిన పనికి నేను చాలా సిగ్గుపడ్డాను. నేను వేరే పురుషుడి వెంట పరిగెత్తటం ద్వారా విలువైన మరియు నిజమైన నా సంబంధాన్ని కోల్పోయాను. ఏడుస్తున్న నన్ను చూసి నా భర్త స్నేహితుడు నాతో ఇలా చెప్పటం మొదలుపెట్టాడు, నీలాంటి ఆడదానికి స్థానం జైల్లో కటకటాల వెనకే ఉండాలి అనటంతో ఆయన ముందు చేతులు జోడించి, నన్ను క్షమించండి, నన్ను జైలుకు పంపకండి, మీరు ఏది చెబితే అది చెయ్యటానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్న నా మాట విని అతను నన్ను పైనుండి కింద దాకా చూడ్డం మొదలుపెట్టి, అయితే నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని నా ముందు కండిషన్ పెట్టాడు. లేకపోతే నిన్ను జైలుకి పంపటానికి నాకొక్క క్షణం కూడా పట్టదనటంతో నేను వెంటనే సరే అని చెప్పాను. ఎందుకంటే నాకు ఈ షరతు చాలా తేలికగా అనిపించింది. నా తల్లిదండ్రులను కూడా ఒప్పించాను. కొన్ని రోజుల తర్వాత నేను అతని భార్యగా అతని ఇంట్లోకి అడుగుపెట్టాను. ఆ వ్యక్తి తన స్నేహితుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవటానికి మాత్రమే నన్ను పెళ్లి చేసుకున్నాడని క్రమంగా నాకు ఈ రహస్యం తెలిసింది. అతడు నాతో పగలు మరియు రాత్రి ఒక జంతువులా పని చేపించేవాడు. నేను రోజంతా ఆకలి దప్పికతో ఉంటూ అతని ఇంటిని చూసుకునేదాన్ని. పొరపాటున నేను ఏదైనా తప్పు చేస్తే అతను నాపై విరుచుకపడటంలో ఏమాత్రం ఆలస్యం చేసేవాడు కాదు. నాకిప్పుడు వేరే ఆప్షన్ లేదు. ఒకరోజు ఇంటి పని ముగించుకొని హాస్పిటల్కి వెళ్ళటానికి ఇంటి నుండి బయలుదేరాను. ఎందుకంటే నా డెలివరీకి రోజులు సమీపిస్తున్నాయి. వెళ్ళే దారిలో నా పాత ప్రేమికుడు నన్ను కలిసినప్పుడు నన్ను చూడగానే కోపంతో నా మీద అరవటం మొదలుపెట్టాడు. అతను చెప్పింది చేసి నేను నా జీవితాన్ని నరకం చేసుకున్నాను. నేను అతని వైపు కోపంగా చూస్తూ, నన్ను ఇలా అరిచే హక్కు నీకు లేదు అని చాలా కోపంగా అన్నాను. అప్పుడతను నన్ను దుర్భాషలాడుతూ నేను నిన్నెప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నానన్న అపోహలో ఉండొద్దని చెప్పాడు. నేను ఇంతకుముందు ఏమైనా నీ ప్రేమలో చచ్చిపోయానా? లేదే. అలాంటిది ఇప్పుడు ఎలా చచ్చిపోతాను? నేను నీతో టైంపాస్ చెయ్యాలి అనుకున్నాను. నీ శరీరాన్ని సొంతం చేసుకోవాలి అనుకున్నాను. కానీ నువ్వు నా కంట్రోల్లోకి రావటం లేదు. అందుకే నేను నా కోపాన్ని చల్లార్చుకోవటానికి నీ ఇంటిని నాశనం చేశాను అన్న ఆ పోరంబోకు మాటలు విని నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎలాగో అలా అతని నుంచి తప్పించుకొని అక్కడి నుంచి వచ్చేశాను. నా రెండవ భర్త ఇప్పుడు తనకు నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకొని ఆమెతో చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడు. ఆమె నన్ను పని మనిషి కంటే హీనంగా చూసేది. నువ్వు ఎలాగైతే నా స్నేహితుణ్ణి చిత్రహింసలు పెట్టి చంపావో,
నేను కూడా నిన్ను అలాగే హింసించి నా స్నేహితుడి చావుకు ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటున్నాను అంటాడు. ఇప్పుడు నా జీవితంలో ఒకే ఒక ఆనందం కనిపిస్తుంది. నా బిడ్డ ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు అతన్ని ఆసరాతో నేను బ్రతకవచ్చు అనుకున్నాను. కానీ ఆ దేవుడు నాకు ఇక్కడ కూడా బాధనే ఇచ్చాడు. నా డెలివరీ సమయం వచ్చినప్పుడు నేను చనిపోయిన బిడ్డకు జన్మనిచ్చాను. నేను ఆ సమయంలో విపరీతంగా ఏడ్చాను. దేవుడు నా నుంచి ప్రతిదీ లాగేసుకున్నాడు. బహుశా ఇది నా పాపాలకు శిక్ష కావచ్చు. నన్ను అంతలా ప్రేమించే నా భర్తను నా చేతులతో నేను దూరం చేసుకున్నాను. నా బిడ్డను ఆ దేవుడు తీసుకెళ్లాడు. ఇప్పుడు నా జీవితంలో ఎలాంటి ఆశ, ఎలాంటి సంతోషం మిగలలేదు. నా జీవితం గురించి ఆలోచించినప్పుడల్లా నన్ను నేను అసహించుకోవటం మొదలుపెట్టాను. ఈ అందమైన మరియు ఇంత పవిత్రమైన సంబంధాన్ని కేవలం ఒక పరాయి పురుషుణ్ణి మోహింప చేయటం ద్వారా అతని ప్రలోభాలలో పడిపోయి సొంత భర్తని మరణంలోకి నెట్టేశాను అన్న ఈ భావన నన్ను తీవ్రంగా ముంచేస్తుంది. నేను నా భర్తను గౌరవించి అతని ప్రేమను అర్థం చేసుకొని ఉంటే ఈరోజు నా ఇల్లు నాశనమై ఉండేది కాదు. ఒక్కొక్కసారి మంచి విషయాలను పోగొట్టుకున్న తర్వాతే మనం ఎంత పెద్ద నష్టాన్ని చవిచూసామో మనకు అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.